పాక్ పిరికి పందాన్ని మరోసారి నిరూపించింది. టర్కీ డ్రోన్లతో భారత్పై దాడులు. పాక్ పిరికి పంద చర్య. భారతదేశ భద్రతా చరిత్రలో మరో కీలకమైన అధ్యాయం నమోదైంది. పాకిస్తాన్ అనూహ్యంగా భారతదేశంపై దాదాపు 400 డ్రోన్లతో విస్తృత దాడికి పాల్పడింది. దేశవ్యాప్తంగా 36 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. అయితే భారత్ మాత్రం S-400 వంటి అధునాతన వ్యవస్థతో దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ దాడిలో పాకిస్తాన్ టర్కీకి చెందిన ఆసిగాడ్ సోంగార్ తరహా డ్రోన్లను ఉపయోగించింది. ఈ డ్రోన్లు ఖచ్చితమైన నావిగేషన్, నిఘా సామర్థ్యం కలిగి ఉండడం వల్ల LOC వద్ద భారత్ సైనిక స్థావరాలపై దాడులకు అనుకూలంగా మారాయి. ప్రత్యేకంగా పూంచ్, మేంతార్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో విస్తృత షెల్లింగ్ జరిగింది. కానీ భారత సైన్యం ఇప్పటికే అప్రమత్తంగా ఉండడంతో ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకుంది. సైన్యం వెంటనే సాయుధ డ్రోన్లతో ప్రతిస్పందించి పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థపై కౌంటర్ స్ట్రైక్ చేయడం ప్రారంభించింది. భారత డ్రోన్లలో ఒకటి పాకిస్తాన్ AD రాడర్ను ధ్వంసం చేయడమే కాకుండా 4 ముఖ్యమైన రక్షణ కేంద్రాలను కూడా చుట్టుముట్టి నాశనం చేసింది. అయితే ఈ ఘర్షణలో భారతదేశం కూడా కొంతమంది సైనికులను కోల్పోయింది. 4 సైనికులు, 2 పాఠశాల పిల్లలు మరణించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్ చర్యలను అంతర్జాతీయంగా బహిర్గతం చేసింది. పౌర విమానాలను కవచంగా ఉపయోగించడం, తప్పుడు ప్రచారంతో భారతదేశాన్ని నిందించడం, నాన్ కానా సాహిబ్ వంటి పవిత్ర ప్రదేశాలపై భారత్ దాడి చేసిందని ప్రచారం చేయడం వంటి చర్యలు పాకిస్తాన్ మతతత్వ లక్ష్యాలపై దృష్టి పెడుతున్నాయని స్పష్టమవుతుంది. భారతదేశం రష్యా నుండి కొనుగోలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ దాడిలో కీలక పాత్ర పోషించింది. దీని అధునాతన రాడర్, మల్టీ టార్గెట్ ట్రాకింగ్ సామర్థ్యం 400 డ్రోన్లను గుర్తించి వాటిలో అనేక దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. ఇది ఒక్క వైమానిక రక్షణ వ్యవస్థ కేవలం మెకానికల్గా పనిచేయడమే కాదు, వ్యూహాత్మకంగా భారత భద్రతకు కీలకంగా ఉందని నిరూపించింది. పాకిస్తాన్ ఇటీవల కాలంలో చురుకైన మిలిటరీ యాక్టివిటీలు, డ్రోన్లను వినియోగిస్తుంది. టర్కీ వంటి దేశాలు సాంకేతిక మద్దతుతో తన పరిధిని విస్తరించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ప్రతిసారి దాదాపు ఎంత ప్రయత్నం చేసినా భారత రక్షణ శక్తికి నిలబడలేకపోతుంది. ఇది పాకిస్తాన్ అస్థిరత, రాజకీయ అవివేకానికి ఉదాహరణగా మారుతుంది. అంతర్జాతీయ నిబంధనలను గౌరవిస్తూ పౌర విమానాల భద్రతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా భారత్ కౌంటర్ స్ట్రైక్ చేసింది. మానవతా విలువలు కాపాడుకుంటూనే శక్తివంతంగా స్పందించడం భారత వైమానిక దళాల పరిపక్వతను చాటింది. డ్రోన్ల యుద్ధ భవిష్యత్తులో సాంప్రదాయ యుద్ధ విధానాల కన్నా ఎక్కువ ప్రాధాన్యతను పొందబోతుందని ఈ ఘటనతో అర్థమవుతుంది.